అనాథల్ని అక్కున చేర్చుకున్నారు మిస్ వరల్డ్ అందకత్తెలు. చిన్నారులు మాట్లాడే ముద్దు మాటలకు ముగ్ధులైన ముద్దుగుమ్మలు వారితో ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా గడిపారు. చదువుతోనే వెలుగు అంటూ పిల్లలకు స్ఫూర్తి సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఐసీడీఎస్ బాల సదన్ చిన్నారులతో కలిసి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు. హైదరాబాద్ లోని హోటల్ ట్రైడెంట్ వేదికగా మిస్ వరల్డ్ పోటీదారులు హార్ట్ ఆఫ్ గోల్డ్ పేరిట ఓ వినూత్నమైన చారిటీ ఈవెంట్ ను నిర్వహించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల ప్రభుత్వ ఐసీడీఎస్ బాల సదన్లలోని అనాథ చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ను కలిసే అవకాశం చిన్నారులకు కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చిన్నారులతో ముచ్చటిస్తూ వారితో కలిసి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. అనాథ చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని సెల్ఫీ వీడియోలు తీయించుకుంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు శిరీష. నేను ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. నేను రావులపల్లి నుండి పరిగి హోమ్ నుంచి వచ్చాను. బాల సదనంలో ఉంటున్నాను. హైదరాబాద్కి వచ్చి నేను మిస్ ఇండియన్కి కలుస్తానని అనుకోలేదు. కానీ వీళ్ళందరినీ చూసినాక నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళలో ఎప్పటికైనా పై ఎత్తి ఎదగాలని నా ఆశ. మిస్ వరల్డ్ పోటీదారులు చాలా వరకు సామాజిక సేవలో ఉన్నవారే ఉండటంతో ఆ అనాథ పిల్లలకు మరింత దగ్గరయ్యారు. లైవ్ బ్యాండ్ సంగీతానికి చిన్నారులతో కలిసి ఉత్సాహంగా డాన్సులు చేశారు. ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ, సుధీక్ష ఎస్టేట్ సంస్థలు మిస్ వరల్డ్ సంస్థతో కలిసి బాలసదన్లోని 200 మంది అనాథ పిల్లలకు ఏడాది పాటు సహాయం చేసేందుకు స్పాన్సర్షిప్ ప్రోగ్రాం కింద 2 కోట్ల చెక్కు అందజేశాయి. అనాథ విద్యార్థులకు విద్య, పాఠ్య పుస్తకాలు, పోషకాహార, నెలవారీ రేషన్ సరఫరా, దుస్తులు, స్కూల్ కిట్లు, బాత్రూమ్ అవసరాలకు టాయిలెటరీలు, చిన్నారులకు ఆట బొమ్మలు ఇలా 200 కిట్లను చిన్నారులకు అందించారు. ఒక్కో చిన్నారికి అందాల పోటీదారుల చేతుల మీదుగా ఈ కిట్లని అందజేశారు. ఇలా అనాథ పిల్లలకు ఏడాది పాటు సహాయం చేస్తామని దాతలు ప్రకటించారు. ఇదిలా ఉంటే విద్య ద్వారానే విజయం, థింక్ బిగ్, థింక్ డిఫరెంట్, అచీవ్ గోల్స్ అంటూ పిల్లలు అడిగిన ప్రశ్నలకు స్ఫూర్తిదాయక సందేశాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందించారు. విద్య ద్వారానే ఏదైనా సాధ్యమని, ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్దేశించుకుని కష్టపడితే సాధించలేంది ఏదీ లేదని పేర్కొన్నారు. సామాజిక సేవ పట్ల తమ ఆసక్తిని పంచుకుంటూ చిన్నారుల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామీణ జిల్లాల బాలసదన్ పిల్లలకు ప్రపంచ స్థాయి ప్లాట్ఫామ్ లో కొత్త అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించింది. చిన్నారులకు ఇది జీవితాంతం గుర్తుండిపోతుంది కూడా.